ఆశపడ్డ ప్రాణాన్ని ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మరి సంఘమంతా ఆశపడిన, దైవజనులు ఆశపడిన, దేవుని అనుమతి ఉంటేనే మనం ఉపవాసంలో ఉండగలుగుతాం. దేవుడు అనుమతి లేకపోతే మనం ఎంత పెనుగులాడినా సరే ఆకలో నిద్రో కాళ్ళు ఎటోకట్టు గుంజుతూ ఉంటుంది. మనసు అంతా కాళ్ళు నొప్పులు గుంజుతూ ఉంటాయి, ఆకలి అనిపిస్తూ ఉంటుంది, నిద్రమూతో ఆవరిస్తుంది. ఒక విషయం కాదు, అంత ఎలా ఉంటుందంటే మేము డ్రైవర్లం కాబట్టి నిద్ర టైంలో మా పని ఉంటుంది. ఇట్టా టప్పకుండా నేనైతే కొట్టుకుంటా నిద్ర నుంచి బయటికి రావడానికి మెలకుకి. అయినా సరే వస్తున్నాడు నిద్ర పంపు వస్తుంది, ఇట్లా కొట్టుకోండి ఇట్ట అంటే ఎంత ప్రయత్నం చేసినా చిన్నగా సైడ్ అవుతూ ఉంటుంది బండి. ఇక్కడ కాదని కళ్ళల్లో నీళ్లు కొట్టుకుంటాం, కళ్ళు తెరిచి నీళ్లు కొడతాం. ఆ నీళ్లు లోపలికి పోతే మంటలు ఎగుస్తుంది. ఆ బిర్రు ఒక గంట పాటు బండి నడపగలుగుతాం. ఇక ఆ తర్వాత తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది బండి నిద్రలోకి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దైవ చిత్తమై దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకో, ఎంత నిద్ర కాసినా నువ్వు మాత్రం మెలుగుతూనే ఉంటావు. దేవుడు నాతో మాట్లాడుతాడు, దేవుడు దర్శిస్తాడని తపన పడుతూ ఉంటావు, ఆశపడుతూ ఉంటావు. నాకైతే ఉపవాస ప్రార్థన పిచ్చ ఇష్టం, సామాన్యం కాదు అది. అసలు ఏం తినకుండా బారుకి ఈ బ్రతుకట్నే నడిస్తే బాగుండు అనిపిస్తుంది, అంత ఇష్టం. ఎందుకంటే యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీకు సమీపంగా, ఎట్లా అంటే కన్న తల్లికి తన బిడ్డ ఎంత దగ్గరగా వచ్చి ముద్దాడుతా ముచ్చట చెప్తూ ఉంటాడో, అట్లానే యేసయ్య నీకు దగ్గరగా ఉంటాడు ఉపవాస ప్రార్థనలో. నీ బిడ్డ నీతో ఎలా మాట్లాడతాడో ప్రభు అయిన యేసయ్య కూడా, మనం ఆయన పిల్లలం కాబట్టి మనం మాట్లాడుతున్నది తెలిసి తెలియని ప్రార్థన అనే మాటలో ఆయన వింటానే ఉంటాడు. తప్పు ప్రార్థన చేస్తాను డౌట్ ఉంటుంది ఒకళ్ళకి, ముసి నవ్వులు నవ్వుకుంటాడు ఆయన కూడా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నీ బిడ్డకు పుట్టగానే మాటలు వచ్చినాయా? మా ఇంటికాడ ఒక చిన్నవాడు ఉండు, అచ్చం నేను చిన్నప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ఏం కూరరా మీద అంటే చేపల పులుసు అంట. ఒకరోజు గుద్దులు కూర. ఒరే నీ తెలుగు ఆపు, నేను చిన్నప్పుడు మాట్లాడుతున్నాను అన్న. మరి ఆ మాటలు ఆ తల్లికి అంత ముచ్చటగా ఉంటాయి. నేనైతే వాడిని కదిలిచ్చి వాడి మాటలు బాగుంటాయి, కదిలిచ్చి మరి వాడితో ఆడుకుంటూ ఉంటా. చిన్నపిల్లలు ఎవరైనా ముద్దుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఎక్కువసేపు కాలక్షేపం చేయాలని అనిపిస్తుంది. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. నేను నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అర్థమైంది. సరే, మరి తొలి దినాన ఈ 10 రోజుల ఉపవాస దీక్ష అందామా లేకపోతే ప్రార్థన అందామా? దీక్ష అయితేనేమో తిని ప్రార్థన చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఉంటుంది. ప్రార్థన అనుకో ఖచ్చితంగా కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపగలుగుతాం. కాబట్టి ఉపవాస ప్రార్థన కోటాలు. బాగానే ఉంది పాష గారు, చెమట పడుతుంది మాకు, నువ్వు వస్తేనే శత్రువులాగా ఫ్యాన్కి మాకు ఎంత ఇది అవుతుంది అనుకో మాకండి. ఎందుకు ఫ్యాన్ ఆపుతానంటే, ఒకటి మీతో మాట్లాడుతున్నా తర్వాత రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతాను నేను. మరి వాక్య ప్రియులు ఉంటారుగా, దేవుడు ఈరోజు ఏదన్నా వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా వచ్చే వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు వినాలని ఆసక్తితో, వాళ్ళ కోసం ఒక్కోవడం. అయితే నేనేదన్నా తప్పు చెప్పాను, నన్ను నేను సరి చేసుకోవాలిగా. దైవజనుడికి ఏ దైవజనుడు తొందరపడి అబ్బాయి అట్టగా ఇట్టగా అని చెప్పడానికి సాహసించడు. ఎందుకంటే లేఖనపు కాంతిలో తెలుసు కాబట్టి, లేదా దేవుడు దర్శిస్తాడులే అని చెప్పని వదిలేసే అవకాశం ఉంది. ఒకవేళ చెప్పినా తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోకపోవచ్చు. ఆ కారణాలను బట్టి చెప్పలేరు. అయితే నేను వినటానికి తీసుకుంటా, రికార్డింగ్ చేసుకుంటా, తప్పులే అని చెప్పాను అని మళ్ళీ ఎత్తుక్కోవటానికి.
నేను చెప్పిన వాక్యంలో నుంచే దేవుడు మళ్ళీ నాతో తిరిగి విన్నప్పుడు మాట్లాడుతూ కూర్చొని ఏడ్చాను నేను. చాలా సందర్భాలు జరిగినాయి అలా. అందుకనే రికార్డింగ్ చేసుకుంటా. ఈ కొంచెం గాలి తగులుతూ ఉంటే ఇది మొత్తం ఆ గాలి ఎక్కువ తీసుకుంటాడు సౌండ్. అందుకని మిమ్మల్ని కొంచెం శ్రమ పెట్టిన ఆ శ్రమ వెనకాల ఇంకా అనేకులు ఆధ్యాత్మికంగా బలపడతారని ఈ ఇబ్బంది. దయచేసి ఓర్చుకోండి, సహకరించండి. సరే, వాక్యం చదువుదామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మెట్టుకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మాకు అందరికి అవసరమైన ఈ ఉపవాస దిన ప్రారంభంలో మేము ఏ విషయాల్లో సరిచేయబడాలో, ఏ విషయాన్ని గురిగలిగి ముందుకు అడుగులు వేయాలో, తద్వారా మాకు కలిగే ఆశీర్వాదం ఏంటో అయ్యా, ఈ మొదటి దినాన నీవే చేరి వచ్చిన నీ ప్రజలతోనూ, నీ పక్షం వహించిన నాతోనూ, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ దేవా సూటిగా, తేటగా, స్పష్టంగా ఈ లేఖనమును ఆధారం చేసుకొని మీరు మాట్లాడమని బతిలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. దేవా కనికరించి నా విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు శిలువ రక్తంలో కొట్టివేయి, కడుగు, పరిశుద్ధపరచు. ఈ అల్పుడికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నా ముఖాంతరంలోంచి నువ్వు కనబడుతూ నా నోటిని మీ నోటి బోరగా చేసి నీవే మా అందరితో మాట్లాడమని బతిలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించ చూస్తున్న దుష్టుడు, దురాత్మ, అంధకార శక్తులు ఇంచేది ఇంకే అడ్డుపడుతున్న నాములు వాటిని బంధిస్తున్నాను. అదో పాతాళలోకి విసిరి కొడుతున్నాను. అక్కడే నీ పాదాల కింద నాములు అవి తొక్కి పెట్టి ఉండునుగాక. ప్రభువా, నిద్రమంపు, విసుగు, అలసత్వం, చేదర ఇంకే అడ్డులున్న నాములు మా దేహాల నుంచి అవి తొలగిపోవును గాక. కార్యము జరిగించు, చురుకును, మెలుకును, ఆసక్తిని పుట్టించమని దేవా, కార్యం జరిగించమని మా చుట్టూ మీరు అగ్ని ప్రాకారమైన చేతిని దాచిపెట్టమని లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులు, మరి ఆహ్వానించినందు దైవజనులకు కూడా, వారి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో 2 విలువైన సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు? 2 విలువైన సంగతులు ఉన్నాయి. ఆ 2 విలువైన సంగతులు ఏంటంటే, మొదటిగా ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది ఆజ్ఞ. మరి దాన్ని పరిచయం చేసుకోవాల్సిన పని ఆజ్ఞ అనిగా. అయితే రెండోది, మీరు బాగుగా ప్రవర్తించిన వారగుదురు అనే మాట ఉంది. ఇవి ఆధ్యాత్మిక జీవితంలో అయినా, భౌతికమైన జీవితంలో అయినా చాలా విలువైనవి, అవసరమైనవి. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా విలువైనవి,
అవసరమైనవి. బాగుగా ప్రవర్తించువారగుదురంటే, బాగుగా ప్రవర్తించటం అంటే జ్ఞానము కలిగి ప్రవర్తించటం, వివేకం కలిగి ప్రవర్తించటం, యుక్తిగా ప్రవర్తించటం. మెట్టుకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే మాట తీసుకుందాం. ఆ మాటలోనే మిగతా అన్ని కలిసి వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సును అటువైపే తీసుకెళ్తా ఉన్నాడు. మనమంతా క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాం. ఆయన స్వరక్తము చేత అది ధర్మశాస్త్రం అడుగుతూ ఉంటుంది. వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడటానికి రక్తమునే అపరాధ రుసుము అంటే డబ్బులు చెల్లించాలి. ఈ రక్తమే అక్కడ కావాల్సింది. రక్తం లేకపోతే తండ్రి అయిన దేవునితో సంధి లేదా సమాధానం కుదరదు మనకి. ఎందుకంటే మనం దేవుని ఉగ్రతకు పాత్రులము. దేవుడు మనల్ని కోపగించుకున్నా, శిక్షించినా, చంపినా, సావగొట్టినా ఎందుకయ్యా ఇలా చేస్తున్నానంటే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నీకు చెప్పాల్సిన పని లేదు ఆయనకి. ఎందుకంటే నువ్వు స్వతహాగా వేరైన ప్రజవు. దేవునికి వేరైన పిల్లలు మనం. దేవుని పిల్లలు ఎవరంటే యూదులు మాత్రమే, ఆ 12 గోత్రాలు మాత్రమే. కానీ ప్రభు కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆ భయంకరమైన శ్రమలు మనం అనుభవించాలి. కానీ ఆయన అనుభవించి, ఎవరమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనుభవించి నీకు విముక్తినిచ్చాడు. నీకు ఆ విముక్తి నువ్వు సంపాదించుకోకపోతే దేవునికి శత్రువుగా ఉన్నావు నువ్వు. ఆడగూతురుగా అయినా, యవనస్తుడైనా, మగ మనిషి అయినా, మధ్య వయసు కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, రక్షణ బాప్తిస్మం అనేది లేకపోతే నువ్వు దేవునికి శత్రువే. ఏ టైంలో అయినా సరే ఆయన ఉగ్రత నీ మీదకి రావచ్చు. కానీ ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నిన్ను బట్టి నీ సంతానాన్ని ఆశీర్వదించాలని, నిన్ను బట్టి నీ భావితరాలు, నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయన బహు మిక్కటమైన ప్రేమతో మొదటిగా నిన్ను రక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని రక్షించుకున్నాడు? నిన్ను. మనం అనుకుంటాం, నాకెందుకు ఈ భారం పెడుతున్నాడు దేవుడు, నన్నెందుకు కోరుకున్నాడు, నా కుటుంబాన్ని ఎందుకు పట్టుకున్నాడు, నా స్వజనులు ఎదురు తలెత్తుకోలేకపోతున్నావు, నీచంగా మాట్లాడుతున్నారు. నిన్నటి దాకా వాళ్ళతో కులేరమంట పద అనుకుంటే వెనకాల పడి వాళ్ళు అటు తిరుగుతాడు, వాడు తిరుగుతా పోయాం మనం. ఇప్పుడేమో గిరిగీసుకున్నాం, మేము రాము అని చెప్పారు. అదేంటే మొన్నటిదాకా బాగానే వచ్చాకంటే వచ్చావు. ఇప్పుడు రక్షణ పోయించి రావద్దని ఎవరు చెప్పారండి? నువ్వు చెప్పేది అది చేయకూడదులే, ఎవరని చెప్పలేక, ఎట చేయొచ్చులకు అర్థం కాక నువ్వు చెప్పే ఆ పని మీరు రావాలని కుదరదు. వచ్చింది భక్తురాలు, చూడు నిన్నటిదాకా బాగానే మన వెనకాల తిరిగి ఇట్లా చేస్తా, వాడు ఒకడు ఉండవు, నర్సాపేట నుంచి వచ్చాడు ఆటో వేసుకొని. వాడి పుణ్యం అంట వీళ్ళు మొత్తం పోయి ఆ మందలో పడ్డారు. వీళ్ళు కాసేది గొర్రెల మంద, వీడికి ఒక ప్రత్యేకంగా నర్సాపేట నుంచి ఒకడు వచ్చాడు, వాడికి దొరికారు ఈ మంద మొత్తం. వాడు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. ఏ మాత్రంగా ఆస్త కూడా జరగట్లా, దొరుకుతారేమని చూస్తుంటే అంటున్నారు లేదా? నాకైతే తెలియదు, నాకు ఎవరు చెప్పలా. ఏంది? ఎందుకంటే నువ్వు గిరిగీసుకున్నావు. నేను దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలి, లోకానికి వేరే బ్రతకాలి, ప్రభు చిత్తాన్ని వెతకాలి, ఆ శాశ్వతమైన ఆశీర్వాదం నేను పొందాలి, నా తర్వాత వారికి కూడా పంచాలి,
భావి తరాలకు నేను దీవెనకరంగా నిలబడాలి. సభ్య సమాజం ఎదుట ఇదిగో నేను నమ్మిన దేవుడు నన్ను తలెత్తి నిలబెట్టాడని నేను సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి నీ మనసులో నీ ఉప్పొంగుతూ ఉంటుంది ఈ మాటలు. బయటకు వాడి జీవితం ఏమంటాడు, ఆ పిల్లకి జీవితం ఏమంటుందో అసలు అర్థమైద్దో లేదో కరెక్ట్గా మనసులో వస్తనేలే కానీ మాట్లాడి చెప్పగలుగుతానా లేదా? ఎన్ని డౌట్లు స్వార్థ చెప్పడానికి పుట్టే డౌట్లు. ఇవన్నీ సైతాన్ని గడ తీసుకొస్తాడు. పక్కనే కూర్చొని జోలపాట అనమాట. మనసులో ఎన్ని ఉబుకుతూ ఉంటాయో లోపల బాగా అన్నం గంజి ఉంచేటప్పుడు కనుక అన్నం తొక్క అంతా అట్టు ఉబుకుతూ ఉంటాయి, కానీ బయటికి రావు. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే దానికంటే మనకు చెప్పటం చేత కాకపోతే బ్రతికి చూపిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎలా బ్రతికి అసలు చెప్పేదానికంటే నీ బ్రతికే సువార్త అయితే యేసయ్య ఎంత సంతోషిస్తాడో. ఆమేన్, హల్లెలూయా. నిజం ఇది. నువ్వు సువార్త చెప్పేదానికంటే ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ 99 మంది చదువుతారంట. ఎంతమంది? 99 మంది. ఒక్కళ్ళు ఎవరో ఉంటారు. నేను రివర్స్ చెబుతున్నా. 99 మంది నిన్నే చదువుతారు. ఇందాక అదే రివర్స్ చెబుతున్నానని. ఒక్కళ్ళు ఎవరు అరాకొరా బైబిల్ మీద దృష్టి పెడతారు, కానీ రక్షణ పొందిన ఈమె, రక్షణ పొందిన ఇతను ఆ లెక్కలో ఉన్నాడా? ఏ లెక్కలో? బైబిల్లో ఆయన చెబుతున్నట్టుగా, పాస్టర్ గారు వచ్చి చెబుతున్నట్టుగా వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదని. నీ చుట్టూ నీతో పాటు బలలో చేయివేస్తున్న వ్యక్తి నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తావంటే నిన్ను కనిపెడుతూ ఉంటుంది ఆమె, నిన్ను కనిపెడుతూ ఉంటాడు అతను. ఎంతవరకు వెళ్తానో నిలబడతాడు. ఇంత ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? 11, 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పెద్దల మధ్యలో కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాయన అట్నే నివ్వరిపోయి చూస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల బంధువులు కానీ శాస్త్రులు, ధర్మశాస్త్ర పరిచయాలు ఉన్నారుగా, వాళ్ళు కూడా అట్నే చూస్తున్నారు. ఇంత జ్ఞానం, ఈ పాండిత్యం, ఈ ఆడిది అంతా ఈ బుడత అని చెప్పాను. బుడత అని చెప్పాను. ఆ కొద్దివాడు ప్రశ్నలు వేస్తుంటేనే సమాధానం చెప్పలేక తన్నా భిన్నం అయ్యారు. నీ బ్రతుకును చూసిన వాళ్ళు కూడా ఎక్కడిది ప్రార్థన, ఎక్కడిది ఇంత విశ్వాసము, ఎక్కడిది ఇంత నిరీక్షణ, ఎక్కడిది ఇంత పట్టుదలతో ప్రభు పాదాలు పట్టుకునే ఆ తపన ఎక్కడిది? ఏం రుచి చూశారు రబ్బా వీళ్ళంతా, అసలు విచిత్రంగా ఉన్నారు, వింతగా ఉన్నారని నీ బంధువులు చెప్పుకోలేస్తున్నాములో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పుకోలేస్తున్నాములో, నీ సభ్య సమాజం చెప్పుకోలేస్తున్నాములో. చేపలు పట్టేవాళ్ళు ప్రయోజకరమైన పాత్రలే ప్రభు పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంటే పండితులు అని చెప్పని సంత వీధుల్లో ఇట్లా నిలబడి ఉంటారంట ఆ పెద్ద మనుషులు. ఈ అయ్యగారులు చూడంగానే వందనాలు అయ్యగారు, వందనాలు అయ్యగారు అని చెప్పాలి. అటు వందనాలు చెప్పే వందనాలు కోరుకునేవాళ్ళని వేసే ముఖాన్ని తిట్టిండు వాళ్ళని. అట్టంటూ ఆ తిట్లు తిన్నవాళ్ళు ఆయన పోయిన తర్వాత వీళ్ళు పని వాళ్ళు నిలబడ్డారుగా. విద్య లేని పామరులు కదా వీళ్ళు, ఈ ఆడదింత పాండిత్యం అన్నారు. నిన్ను చూసి కూడా అందరూ అలా నివురిపోయేలాగా ప్రభు నీ పక్షా నుండి కార్యము చేయునుగాక. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిసం అనుభవంలోకి నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నీ బాధ్యత ఏంది? పాస్టర్ గారు? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంకా బాధ్యత ఏందంటే కొత్తగా అడుగుతున్నావు ఎంతగా నువ్వు మరీను. తిమోతి 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే నీ బాధ్యత ఆడ కనపడుతుంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఆగుదాడ. ఎట్టంట?
సంపూర్ణ భక్తియు మాన్యత. సంపూర్ణ భక్తి అంటే ఏంది? క్రమం తప్పకుండా ప్రార్థన విజ్ఞాపన జీవితం కలిగి వాక్యం చదువుతా, చదువు లేకపోతే వాక్యం వింటూ ప్రభు వైపే చూస్తూ పరిశుద్ధాత్మ ఆయనతో చేయి కలిపి పదాయిక మనం వెళ్దాం పద అని చెప్పని నడవటం సంపూర్ణమైన భక్తి. ఏంది మాన్యత అంటే? ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, మన ఇంటికే కొనుక్కొచ్చుకునే మాట అయితే ఇట్లా వచ్చి ఏంది ఏముంది ఇంట్లో 20 రూపాయలు అన్న బాటిల్ ఏముంది, ఇట్లా వచ్చితే వరకు సొట్టపడుతుంటే ఏముంది ఏడా పనికిరాదు, ఇది 10 రూపాయలు దండకు కానీ 5 రూపాయలు ఇస్తూ ఉంటారు. అంటే క్వాలిటీ, నువ్వు క్వాలిటీ టెస్ట్ చేసుకున్నావు చిన్న బాటిల్ కొనడానికి. భక్తిలో కూడా మాన్యత ఉంది. మాన్యత ఎక్కడ ఉంది? మాన్యత అంటే నాణ్యత, మాన్యత రెండు పక్కన పర్యాయ పదాలుగా ఉంటాయి. ఇక దాన్ని ఎటు జల్లెడే చూసినా కానీ ఏమి ఎలితి కనపడదు దాంట్లో మాన్యత అనే దానికి. అలాగా మనం ఉండాలంటే ఆ నెక్స్ట్ మాట చదవండి. బ్రతుకు నిమిత్తం మాన్యత కలిగి ఉండాలి మనం. ఆ మాన్యత ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపవాస ప్రార్థనలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీ హృదయంలో మాన్యత వస్తుంది. నీ లోపల ఉన్న కలుషితం అంతా పొరలుగా ఉంటుంది. లోపలంతా ఎంత దరిద్రం ఉంటుందో హృదయంలో తెలుసా? ఇర్మియా భక్తుడైతే ఏకంగా ఒక మాట అన్నాడు, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడో అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమడిగాడు? నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఓ పెద్ద మనిషి మంచిగా అడ్డు ఆపు లేకుండా దమాయించి వడ్డీ వసూలు చేస్తూ ఉండు. యేసు ప్రభు వారు చేస్తున్న కార్యాలు అద్భుతాలు అన్నీ విని ఆయన ఎట్టన చూడాలనే తపనతో రోజు గుర్తొచ్చినప్పుడల్లా ఆశపడుతూ ఉన్నాడు, ఎట్లా చూడాలని. ఓ రోజు ఆ మార్గంగా వచ్చానన్న సంగతి తెలిసింది. నేను ఎట్ట చూడాలా, నన్ను రానీరు, ఈ మాయదారి లోకం అంతా నాకు పాపి అయిన మనిషి అని ముద్ర వేశారు. ఒకవేళ వచ్చానంటే ఎరా ఒరే రే జక్కయ్యగా యాడికి నువ్వు వచ్చేది? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇంకా ఆశీర్వాదం పొంది డబ్బులు తీసుకొని మా మీద చక్రవడ్డీలు వసూలు చేయటానికా? యాడికి నువ్వు వచ్చేది అని చెప్పని అడ్డగిస్తారేమో. ఈ మాయదారి మందంతా నాకు పాపి అయిన మనిషి అని పెట్టారు పేరు. నా కొంపను ఈ శపిస్తానే ఉన్నారు. ఎందుకంటే నేను అకృతంగా వసూలు చేయడం కూడా అంతే ఉంది. మరి ఏం చేస్తావు? రూపాయి వడ్డీ కాచి ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఇంకా న్యాయమైన వడ్డీ ఉంది. ఆధార్ కార్డు తీసుకురా, బ్యాంకు చెక్కు తీసుకురా, లేదంటే రేషన్ కార్డు తీసుకురా, 20 రూపాయలు. 10,000 ఇస్తా, 2,000 కట్ చేసుకుంటా, 12,000 వసూలు చేస్తా. ఇది ఈరోజు నడుస్తున్న దందా. అవి గట్టలేక తన మునకలు అవుతా తల్లకిందులు అవుతున్న కుటుంబాలు, కాపురాలు ఎన్ని. పెళ్ళాం పుస్తులు తాకట్టు పెడతాం కదా. చివరికి మీరు విన్నారో వినలేదు, గతంలో చెప్పినట్టున్నాను, ఏ వ్యక్తి అయితే ఆ డబ్బులు 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి ఇలా వారాల వడ్డీలు తీసుకున్నారో, నీ శరీరాన్ని నాకు ఇవ్వంటే ఆమె ఆ శరీరాన్ని అప్పచెప్పేసింది. అది ఇంకా ఘోరం. వడ్డీ అప్పు అప్పే. నిన్ను నిలదీయకుండా ఉండటానికి ఆ లంచం. సో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడి పరిస్థితి అలానే ఉంటుంది. మనస్సాక్షి పనిచేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టంటోడు ఈ జక్కయ్య ఇట్లాంటి మాటలన్నీ అడుగుతారు, నా కుటుంబాన్ని దుమ్మెత్తిపోతున్నారు అనుకుని భయపడతా ఎట్టేడు చూస్తే మంచి షర్టు దొరికింది ఆయన స్వభావానికి తగ్గట్టుగా. మేడి షర్టు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు అని చెప్పని. పురుషులందు పురుషులు వేరయ్యా, అంతేనయ్యా. ఏంది అట్నే షర్టు చూసుకొని ఎక్కంగానే 2 అడుగులు ముందుకు పోయేసు బ్రో వారు వెనక్కి తగ్గి మళ్ళీ వచ్చి జక్కయ్య దిగాను. అందరూ బెత్తరపోయారు, ఈడెప్పుడు ఎక్కిడు రాడా అని.
ఈడెప్పుడు ఎక్కిన రాడని చెప్పనగానే ఎందుకు వచ్చేటట్టు మనం ఒక విలువైన సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఆ మాట అనగానే ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిన్నది అనగానే అతని హృదయం మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు వారి వాక్కు. ఆ వాక్కు అతను చెవిని పడంగానే హృదయం మారిపోయింది. ఏంది? ఈరోజు ఏకాంత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో నువ్వు అక్కడ మోకాళ్ళు వేసినప్పుడు ఆయనే నీ ఎదుటికి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీ హృదయంలో, ఈ చెవిలోకి వచ్చిన మాట హృదయంలోకి వచ్చి స్థిరపడితే అప్పటిదాకున్న చీకటి, అప్పటిదాకున్న దైవ చిత్తానికి వేరైనటువంటి స్వభావాలని రెక్కలు వచ్చిన పక్షుల వల్ల ఎగిరిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. నా వ్యక్తిగత అనుభవం అది. ఏకాంత ప్రార్థన అన్న, ఉపవాస ప్రార్థన అన్న పిచ్చి నాకు. ఎందుకంటే నువ్వు ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మాన్యత అనే సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చాం కదా, ఈ మాన్యత అనేది నీకు వచ్చుద్ది. అది రావాలంటే ఈ ప్రార్థన ఖచ్చితంగా నీ వ్యక్తిగతంగా ఒక అలవాటు అయిపోవాలి. అలవాటైనప్పుడు నీవు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలియకుండా నీలో నుంచి కొన్ని బయటకు పోతున్నట్టు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చూస్తావు. నేను చూశాను, చీమలో వెళ్ళిపోవటం చూశాను, ఒంటెలు వెళ్ళిపోవటం చూశాను, మళ్ళీ తిరిగి రావటం చూశాను. కాదని పెనుగులాడుతుంటే మళ్ళీ బయటకు పోవటం చూశాను. అవన్నీ పూర్తిగా నాలోంచి బయటకు వెళ్ళిన తర్వాతనే, అవన్నీ నాలోంచి పూర్తిగా బయటకు పోయిన తర్వాతనే 2018 ఆ సంవత్సరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే బైబుల్ తెల్లగా ఇట్లా కళ్ళు మూసుకొని చూస్తే తెల్లగా ఇలా కదులుతూ ఉన్నాయి. పావురు రెక్కల శబ్దం వినపడుతుంది. టక 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 కొడతా అలా ఈ కప్పు అంత హైట్లోకి వెళ్ళిపోయి పావురం డైరెక్ట్ నాలోకి వచ్చి ఇక్కడ నిలబడి అట్లా తొంగి చూస్తూ ఉంది. ఆ తర్వాత నా బ్రతుకు మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నా స్థితిగతులన్నీ మారిపోయాయి. నా అంతరంగ స్వభావం మారిపోయింది. ప్రార్థన జీవితం మారిపోయింది. ప్రభు కృపను బట్టి ఇక ఆయనలాగా నేను ఆలోచించడం మొదలుపెట్టా, ఆయనలాగా మాట్లాడటం మొదలుపెట్టా, ఆయనలాగా సత్యం చెవటం మొదలుపెట్టా, ఆయనలాగా చెక్కుడు పని చేయటం మొదలుపెట్టా. ఆయన బచ్చంలాడే కాడ బచ్చంలాడుతున్న ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేశాడా, బుద్ధిపూర్వకంగా పొరపాటు చేస్తే క్షమిస్తాడులే. ఒకవేళ సైతాన్ గాడు ప్రేరేపించి తేడా పడితే చేశాడా, ఆయన చూసుకుంటాడులే. నా వంతేంది ప్రభువా, ఏ కారణాన్ని బట్టి బలహీనపడిందో దయచేసి ఆమె లేదా అతని పాపదోషాలు నేను ఒప్పుకుంటున్నా, క్షమించు. నేను ఒప్పుకున్నాను, క్షమించి సరి చేసుకొని పట్టుకురా. నీకు అవమానం తేకూడదు. ఈ స్థితిని బట్టి ఆ వ్యక్తి నవ్వులు పాలవటమే కాదు, నీకు కూడా తల వంపులే. నువ్వు సరి చేసుకొని తెచ్చి నిలబెట్టావా, నీకు మహిమ వస్తుంది, ఆ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆలోచనలు ఏడ నుంచి వచ్చినాయి? స్వతహాగా నాలో లేవాయి. ఎప్పుడైతే నేను ఏకాంత ప్రార్థనలో ఈ కృప పొందానో నా హృదయం మాన్యతగా మారిపోయింది. ఇక యేసేలాగా నేను ప్రవర్తించడం మొదలుపెట్టా. ఆమేన్, హల్లెలూయా. ఎంత గాయపరుస్తున్నా తెలియదులేయ్యా, నువ్వు ఒక్క అవకాశం ఇయ్యి. నాకేం పని? శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే దొరికితే అని చెప్పని పోయి ఏదైనా చేయొచ్చు. కానీ తెలియదు ప్రభువా, క్షమించు. ఒకవేళ నేను జోక్యం చేసుకుంటే పగలు ప్రతీకారు, కక్షలు, కార్పుణ్యాలు ఈగోలే నీకు అప్పచెబుతున్నా. నువ్వు ఒక దెబ్బ కొట్టావు అనుకో అంతా సెట్ అయిపోద్ది. నువ్వు జోక్యం చేసుకున్నావు అనుకో అసలు సమస్య ఏమి లేదు, ఇక అంతా పరిష్కారం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆ స్వభావం వచ్చేస్తుంది. ఆ స్వభావం వచ్చిన తర్వాత నెక్స్ట్ మాట ఏంది? మాన్యత కలిగి సుఖముగాను బ్రతుకు నిమిత్తం. సుఖముగా బ్రతకాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది భక్తిలో సంపూర్ణతను చూసుకోవాలి. అలాగే మాన్యత, నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసులో మాన్యత కోసం పరితపించాలి ఆయన పాదాలు పట్టుకొని. అది గనక నువ్వు సాధనలో పెడితే ఖచ్చితంగా నా ప్రభు తన కృపా కాలమును బట్టి
నిత్యముగా నిన్ను దర్శిస్తాడు, వస్తాడు, ఖచ్చితంగా నీకు మాన్యత అనేది ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, షాలేం రాజు గారు తన సంఘ పరిచర్య నేను విన్న సాక్ష్యం, ఒక 10,000 మంది సంఘం ఉన్న ఆ అనుభవంలో నడుస్తుండగా ఆయన ఎక్కడికన్నా ఏకాంత ప్రార్థనకు పోవటం అలవాటు. నూజివీడు ప్రాంతంలో ఒక మామిడి తోటకి వెళ్దాం అని చెప్పని అందరూ వెళ్ళారు. ఆయన ఉపవాసం ఉండేది ఎలా ఉంటుందంటే 3 రోజులైనా ఒక గ్లాసు మంచులు తీసుకొని పోతాడు. అట్టుండి చాలా తెప్పల పడ్లే, గ్యాస్ ట్రబుల్ ఇదయ్యి ఏంది. అయితే ఇక్కడ ఒక విలువైన పని జరిగింది. 7,000 నుంచి 10,000 మధ్యలో సంఘ సంఖ్య ఉంది. ఆయన ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని 3 రోజులు ఉపవాసం అని చెప్పని నూజివీడు ప్రాంతంలో మామిడి తోటకని వెళ్ళారు ఏకాంత ప్రార్థనకి. తలా దిక్కుకి వెళ్ళిపోయారు. ఈయన కూడా ఒక దిక్కు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేసి 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 నీరసంతో సొమ్మసిల్లి అట్లా తలవాల్చి నిద్రపోయాడంట. నిద్రపోగానే తనలో ఒక మనిషి ఆకారం అట్లా వేసి వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు ఆ పరిచర్య. దైవజనుడిగా లేదా ఒక విశ్వాసిగా, ఒక పరిచారకులుగా అయినా లేదా సంఘ పెద్ద అయినా మనం చేయాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో ఉపవసించి ఏకాంతంగా గడిపినప్పుడు నీ అంతరంగం శుభ్రం చేయబడుతుంది, నీలో ఉన్న చీకట్లన్నీ ఎగిరిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అది ఎంత బలమైందైనా సరే ఎగిరిపోతే నువ్వు నీ అంతరంగం ఏమేమైతే మాన్యత కలిగి ఉండాలో అన్నీ మాన్యత అనే స్థితిలోకి వచ్చేస్తాయి. అలాగనే ఉపవాసంలోను ఏకాంత ప్రార్థనలో ఆత్మ బలం పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ బలం పొందుకుంటే లోకానికి ఎదురు నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు నా మాట చొప్పున అండేకి అంతే వెళ్ళిపోయాడు. ఇంకేం మాట్లాడాలి అక్కడ. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డాను నా మాట చొప్పున ఆ యెహోవా జీవంతో నా మాట చొప్పున ఇక అంతే అంట. ఏమైంది? ఎంతమంది ఎదురు నిలబడ్డా ఆయన అడగపోయి ఒక రాజ్యానికి, ఒక దేశానికి ఎదురు నిలబడ్డాడు. ఆత్మ బలము పొందినవాడు అంత తీవ్రత కలిగి ఉంటాడు, అంత స్థిరంగా ఉంటాడు, అంత కసిగా ఉంటాడు. ఈరోజు నువ్వు ఆత్మ బలం పొందుకోవాలి. మొదటిగా సంపూర్ణ భక్తియు మాన్యత, అలాగే ఇవి కలిగి ఉన్న తర్వాత నెమ్మది సుఖముగా బ్రతకాలంటే నీ పక్కవాడి కోసం ప్రార్థన చేయాలి. ఆ పక్కన రాసిన మాట ఏంటంటే మనుషులందరి కోసం. పాస్ గారు, మనుషులందరి కోసం అంటే ఏంది? ఆ పనికి మంది మొన్న నన్ను ఈ మాట ఉంది, దానికోసం నేను ప్రార్థన చేసేది ఏంది? ఇదిగో వాడు నా ముఖం చూసి అండ, నా ముఖాన్ని అయితే చాలామంది చూశారు అట్నే. నేనేం చేస్తాను తెలుసు అట్లాంటి వాళ్ళని, ప్రభు వాడికి తెలియదు క్షమించు, దర్శించు, రక్షించి సంఘంలో చేర్చు. ఇంతే పనిష్మెంట్, ఇంకేం లేదు. ఎగస్టాల్ చేయడానికి ఏముంటుంది? పార్చి గారు నా కోసం ప్రార్థన చేయి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కాడ కాకపోయినా ఇంకాడైనా సరే బాప్తిసం పొంది సంఘంలో చేర్చు. మనం ఆ ప్రార్థన చేయగలుగుతావా? ఆ ప్రార్థన నీ మనసులోకి వస్తుంది ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రార్థన. ఎందుకు వచ్చుద్దని చెప్పి అంటున్నానంటే, మాన్యత అనేది ఈ అంతరంగంలోకి వచ్చేసింది అనుకో, నిన్ను హింస పెడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్న వ్యక్తి కోసమైనా మోకాళ్ళేసి, అసలు నీకు జీవితమే లేనటువంటి పరిస్థితి ఉన్నా అలాంటి పరిస్థితి నీకు కలుగు చేసిన వాడి కోసమైనా సరే ఆ వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటావు, ప్రార్థన చేస్తావు, ఆకలి కొంటే అన్నం పెడతావు. ఆ మధ్యకాలంలో ఒక చిన్నవాడిని తల్లి దగ్గర నుంచి దొంగతనంగా ఒకడు ఎత్తుకొని పోయి
సంతలో అమ్మేశాడు. ఊహ ఉంది కొంచెం, వీడు ఎప్పుడో దొరక్కపోతే వీడి సంగతి తేలుద్దాం అన్నట్టుగా గుర్తు పెట్టుకున్నాడు ఆ సంటోడు. ఒక ఇంటికి పనివాడిగా కొనబడ్డాడు సంతలో. వెళ్ళి తీసుకువెళ్ళాడు. ప్రతి నెల సంతకు రావటం అలవాటు ఆ ఇంటి ఆయనకి. వస్తుంటే ఈ పిల్లగాడు నమ్మకంగా పనిచేస్తున్నాడు, వీడు వచ్చిన కానీ సంత కలిసి వస్తుంది, వీడు పక్కన ఉంటే నాకు ఇంకా ఇదిగా ఉందని ఉంటుంది కదా, ఏదో ఒక అలవాటు. అట్లా ఈ పిల్లగాడిని తీసుకొని సంతకి వెళ్తున్నాడు ప్రతి నెల. ఈయన సంత అంతా అయిపోతే వీడు సంత మొత్తం వెతుకుతుండంట. యాడికి పోతున్నాడంటే యాడికి పోయాడంటే లేదులే గారు ఏడదాకా అట్లా అట్లా ప్రతి నెల ఆనవాయితీగా వెళ్తున్నాడు వస్తున్నాడు. అది జరుగుతూనే ఉంది. ఒక నెల ఒక వ్యక్తి దగ్గరకు పోయి నిలబడ్డాడు. అట్లనే చూస్తే కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా ఉన్నాడు. ఈ ఇంటి యజమానుడు వచ్చి, ఏరా ఏంది మీకు తెలిసిన వాళ్ళు అయిందంటే అంటాను, కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యగారు ఇతను కొనుక్కొని పోదాం మనం. అరే వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వాడి కడుక్కోలేని పరిస్థితి, వాడికి ఎవడో పని చేసేదని నేను చేస్తాను అయ్యగారు కొనుక్కోండి అయ్యగారు. అరే దండగరా డబ్బులు అని, అయ్యా నా జీతం కట్ అతను కొనుక్కుందాం అయ్యగారు. అయ్యా అని చెప్పని బచ్చలాడి దుంప దించుతూ ఉంటే, విసుగు పుట్టిస్తూ ఉంటే, సరే జాగ్రత్త నువ్వు రోజు చేసే పని చేయాలి, వీడి దగ్గర కూర్చుంటే మళ్ళీ పనికి కొరత అంటే అస్సలు ఏ డోకా రాదు, అన్నీ చూసుకుంటా ఇతను కూడా చూస్తాను. అట్లా తెచ్చి ఒక నెల నాళ్ళు చూస్తూ ఉంటే ఇతను రికవర్ అవుతూ ఉన్నాడు. ఒకరోజు ఇంటి ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా పని వాళ్ళతో, ఎవర్రా మీ నాన్న? కాదు. మీ అమ్మ చనిపోలా? కాదు. మీ బాబాయా? కాదు. దూర బంధువా? కాదు. మరి ఏమి కానప్పుడు వాడిని ఎందుకు తెచ్చుకున్నావురా అని చెప్పానని అందరు నిలదీస్తా ఉంటే ఒకరోజు ఇంటి వానరు కూడా నిలదీసాడు. ఇక తప్పక ఒక మాట చెప్పాడు, ఎవరు అసలు చెప్పు నువ్వు సంగతి, లేదంటే ఇద్దరిని బయటికి నెట్టేస్తా అన్నాడు. అయ్యా అంత పని చేయ మాకు, నన్ను చిన్నప్పుడు సంతలో కొనటానికి ఒకడు వచ్చాడు కదా, వచ్చాడు, అతగాడు ఇతనే. నా తల్లి దగ్గర నుంచి దూరం చేసినోడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమను దూరపరిచి నా జీవితాన్ని ఇదిగో నీ దగ్గర ఒక బానిసగా అమ్మేలాగా చేసి నీకు బానిసత్వ బ్రతుకుగా మార్చి నా జీవితాన్ని నాశనం చేసి వాడేదో సుఖంగా బ్రతుకుతున్నాడు, కులుకుతున్నాను, బాగుంది, రోజులు నడుస్తున్నాయి అనుకున్నాడు. చివరికి చూడటానికి దిక్కు లేక నిస్సహాయ స్థితిలో చండాలమైన పరిస్థితుల్లో పడి ఉన్నాడు. నా చిన్నతనంలో అతను చూశాను. అతని కోసమే ప్రతి నెల పోయినప్పుడు వాళ్ళు ఎతుకుతున్నాను, దొరక్కపోవచ్చుడా. ఆ మాటలు ఆ ప్రేమను చూసి మీ నాన్న తరపు కాదు, మీ అమ్మ తరపు కాదు, దూర బంధువు కాదు, ఎందుకురా ఇంతగా ఏడ్చావు ఏంది అంటే, అయ్యా మేము యేసయ్యని నమ్ముకున్నాం. ఎవరిని? యేసయ్యని నమ్ముకున్నాం. మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది నాకు, పాలు మరవంగానే మా అమ్మ చెప్పింది, అరే మనం యేసయ్యని నమ్ముకున్నావు నాన్న, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఒకవేళ శ్రమ పెడుతున్నా, విసుగు చెందిస్తున్నా, నీకు గాయమవుతున్నా ఆ వ్యక్తిని క్షమించాలి, కానీ సహించాలి, ప్రేమించాలి, ఆ వ్యక్తి క్షేమం కోసం ప్రార్థించాలి, ఈ మర్చిపో మాకు నువ్వు బ్రతికున్నంత కాలం అని మా అమ్మ చెప్పింది నాకు. ఆ 4 మాటలు నా హృదయంలో నాటుకొని ఉన్నాయి. నా జీవితాన్ని నాశనం చేసినోడిని నేను తెచ్చుకొని ప్రేమిస్తున్నాను. ఇదయ్యా యేసయ్య ప్రేమ అనగానే ఆ ఇంటి వాళ్ళు అందరూ మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా. మనం చేస్తాం పొర్రపాటును కూడా. కత్తి ఆడుంది అయితే ఇటు సంగతి తేలుద్దాం, కర్ర ఆడుంది, రోకల బండి ఆడుంది, లేదంటే నీ ముఖం కూడా చూడండి నేను ఇది మొదలుకొని అస్సలు రాను. ఈ సాక్ష్యమని నా బ్రతుకులో నేను ఎన్నో మార్చుకున్నా. నాకు ఎన్ని రకాల గాయమైతే అన్ని రకాల గాయమైనట్టు అవటానికి కారణమైన వ్యక్తులను కూడా నా ప్రభు కృపను బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి నేను కొన్ని నేర్చుకొని అలాగే ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ బ్రతుకులోకి అన్వయించుకోవాలి ఇవి. దీన్నే క్రీస్తు పోలిక అంటారు.
మనుషులందరి కోసం వాడు నిన్ను పగస్తుడా, ప్రేమిస్తున్నాడా, హింసిస్తున్నాడు, ఈ సెక్షన్ పక్కన పెట్టేయి. ఎందుకంటే అతనికి రక్షణ లేకపోతే నిత్య నరకం అవతల కాసుకొని ఉంది. నువ్వు మొట్టమొదటిగా నిన్ను పొరుగువారిని ప్రేమించే విషయంలో అందరి రక్షణ కోసం, అందరూ శత్రువును కూడా ప్రేమించమన్నాడు కాబట్టి అందరి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో బాగుగా ఏముంది చివరిలో, ఇందాక యాకోబు పత్రికలో మనం చదువుకున్న మాటలో ఈ ఆజ్ఞను నెరవేరుస్తా చివరిలో ఏమంటాడు, చివరి లైన్లో బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. ఏముందిరా వాడు అంతసేడు తిడుతుంటే, ఆమె అంతసేడు వ్యతిరేకిస్తుంటే నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు, సహిస్తున్నావు. ఏందంటే నా యేసే నన్ను ప్రేమించాడు, రక్షించుకున్నాడు, నేను నిత్యత్వంలో ఉంటా. తేడా పడితే వాడు నరకంలో ఉంటాడు, ఆమె నరకంలో ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి కాబట్టి నేను ఆ వ్యక్తిని ప్రేమించాలి, ఆ కుటుంబం కోసం ప్రార్థించాలి. మీకు ఇంకా విశ్వాసంలో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఓ తల్లి రక్షణ పొందింది, తన స్వజంలో ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఆయన అడిగితే పోనీడని, అయ్యా నాకు పంటి నొప్పి వచ్చింది, పలానా చోట హాస్పిటల్ కదా, పోయేస్తారా, నువ్వు కూడా రాయి అంటే, నాకు పనిలో నువ్వు పో అని చెప్పండి. సరే డబ్బులు అని చెప్పి డబ్బులు తీసుకొని ట్రైన్కి పోయి ఆ ప్రాంతంలో తన స్వజనులు సువార్త చెప్పి, ఎవరికి, తన వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళు సువార్త చెప్పి, మరి పంటి నొప్పి అన్నాక పీక్కొని రావాలిగా, తడవుకు అదే సాగు చేయటం, వెళ్ళటం, వాళ్ళు సువార్త చేయటం, ఆ పన్ను ఒకటి పీక్కొని రావటం. మనం బీగిస్తాం పొరపాటును కూడా తెక్కలలాగా ఉంది, పనికి మాంది. ఆ జిల్లేడు పువ్వు అట్ట పెట్టుకొని చిన్నుల జిల్లుడు పువ్వు అట్ట పెట్టుకొని కూర్చోబెట్టి తెక్కలు పోయి పీక్కొచ్చుకుంది. పురుగులు మొత్తం పోతే నొప్పే ఉండదని చెబితే ఎంత అసలు తెక్కలలాగుంది. ఎంత తిని 3,000 మిగిలేయగా అని చెప్పి ఖచ్చితంగా మనం వాళ్ళని ఎదిరిస్తాం. కానీ ఆ తల్లి పళ్ళ చెట్టు మొత్తం బీగించుకుంది సువార్త చెప్పటానికి. అంత గొప్ప త్యాగం నిన్ను చేయమని చెప్పట్లేదు, కానీ అలాంటి తీవ్రత కలిగి నువ్వు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే సువార్త చెప్పాలి. నీకు తెలిసిన 4 ముక్కలే. మొదటిగా నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించాలంటే ప్రార్థన చేయాలి. రెండవది సువార్త చెప్పాలి. మరి వాళ్ళు నశించిపోవచ్చు అన్నారు. సేవకుడు అన్ని చోట్ల కనపడగా, వాస్తవానికి ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను సరైన మార్గంలో నడిపిస్తాడు, అంతే. శ్రేష్టమైన ఆహారం అందిస్తాడు, అనారోగ్యం అయితే వాటి బాగోగులు చూస్తాడు. చూలు కట్టేది ఎవరు? గొర్రెలే చూలు కడతాయి. ఆధ్యాత్మికంగా మేము బిడ్డలను కనాలంటే ఈ ఉపవాస ఏకాంత ప్రార్థనలో పోయి పెనుగులాడుతూ ఒక కుటుంబాన్ని గోలు పెట్టుకో, ఒక వ్యక్తిని గోలు పెట్టుకో, ప్రార్థించు. లాటరీ టికెట్ తీయగానే తగలేదే అనొద్దు. నీ ప్రార్థన ఖచ్చితంగా తగిన సమయానికి ప్రతిఫలం ఉంది అని విశ్వసించి నువ్వు దేవుని పాదాలు పట్టుకుని నీ అనుదిన చర్య కొనసాగిస్తూ ప్రార్థనలో ముందుకెళ్తా ఉండు. ఆ నిర్ణయ కాలానికి ఆ వ్యక్తి, ఆ కుటుంబం పట్టబడుతుంది ఖచ్చితంగా. నీ కన్నీరు, నీ ఉపవాసం, నీ ఏకాంత ప్రార్థన వ్యర్థంగా పోదు. నువ్వు అనుకుంటావు లాటరీ టికెట్ తీయగల 1 కోటి తగలాల, పొరపాటును కూడా తగలదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మొదటిగా నువ్వు చేస్తున్న ప్రార్థన ఎంత నమ్ముతున్నావు అని చూస్తాడు, ఎంత విశ్వసించావని చూస్తాడు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావని చూస్తాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నావు, ఎంత నువ్వు తగ్గించుకున్నావు, ఎంత పట్టుదల కలిగి ఉన్నావు, ఎంతవరకు నువ్వు నాతో నడుస్తావు అని కూడా చూస్తాడు ఆయన. ఒక్కొక్కళ్ళకేమో ముందుగా ఇచ్చి పరీక్షిస్తాడు, ఒక్కొక్కళ్ళకేమో ఏమి ఇవ్వకుండా పరీక్షించి ఆ నిర్ణయ కాలంలో మంచి ముసురు పట్టిందిరా, ఏంది వాన బాటలేదు, మాయదారి వాన అంటావు చూడు, ఆ టైపులో దీవెన వర్షం కుమ్మరిస్తాడు. నీకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. స్థలం అని ఆడవటం కాదు, అసలు నీకు ఇక్కడ కావాల్సినంత
ఆయన అనాది సంకల్పంలో నిర్ణయించబడిన స్థలం ఇస్తాడు. ఆయన మందిరం అద్భుతంగా కట్టిస్తాడు. కానీ దానికి తగ్గట్టుగా ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనతోనే ఏదైనా సాధ్యం. కొంచెం కఠినమైంది అనుకుంటే ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం, వేరొక ప్రార్థన ద్వారా జరగదు. మెట్టుకు నువ్వు మాత్రం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మొదటిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమించే విషయంలో అనేకులు అందరి కొరకు ప్రార్థించాలి, రక్షణ కోసం అని, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించాలి. అధికారులు, రాజకీయ రాజులు అని ఉంటుంది, రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థించాలి. నువ్వు అయ్యా 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 అని యాచన అని ఉంటుంది, అక్కడ అడుక్కోవటం. భిక్షాటన చేసి ఆయన చూడండి, అడుక్కునే ఆమె చూస్తే 105 సంవత్సరాలు ఉంది, టంగిపోయి వస్తుంది పమిడిపాడు నుంచి. 4 ఏళ్ళ నుంచి చదువుతాను, ఈ ఎండల దెబ్బకు అల్లాడుతూ రామా కానీ నేను వచ్చాను. వచ్చా నిలబడి నిన్న చదువుతుంది, ఎట్లా అంటుంది, 400 ఎత్తాయా అంది. అందరికి చెప్పి లేనిపోయింది, ఒక్కడు కూడా ఇడన్న నవ్వింది. పొద్దున్న దిగంగా వాళ్ళు కాసుకొని ఉంటారు ఆమెకు టిఫిన్ ఇవ్వటానికి. ఆ టిఫిన్ ఎక్కువైతే గతంలో చెప్పినట్టున్నారు, ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున నాకు మొట్టమొదటి కానుక ఇచ్చింది ఆ తల్లే, ఉప్మా దోశ. వేరే వాళ్ళు ఇచ్చారంటే నా వల్ల కాదు, ఇది నువ్వు తీసుకోవడదు. బిస్కెట్ ప్యాకెట్లు ఎవరన్నా ఇస్తే నన్నే చూస్తుంది కరెక్ట్గా. అడుక్కునేవాడు కాడు గీక్కునేవాడు అంటారు, లేనిపోయింది. ఎందుకంటే ఎవరేవాడు అనేది, నేను ఇస్తున్నా తీసుకోను. అంత 105 వయసులో నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా ఈ పాట పాడింది. ఇప్పుడేం చేస్తుంది ఏమనుకుంటా నేను. ఆదివారం ప్రార్థన పోకుండా అబ్బాయి తప్పైంది ఈసారి పోతాను. నువ్వెవరు ఏం చేస్తావు మళ్ళీ, నేను పాస్టర్ గారిని అంటే సరే బాగా గమనించండి. మరి ఆ వయసులోనే 100 సంవత్సరాల రొంపిచర్ల మందిరం నిలువు మోకాళ్ళ మీదట అందరికంటే 10 నిమిషాల ముందు వచ్చి చేతులు ఎట్టెత్తి ప్రార్థన చేస్తాయి. మీరు రావట్లేదని కాదులే, కానీ మీకున్న వెలుసుబాటు పరిస్థితులను బట్టి సమకూడుతున్నారు. అయితే అది కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది. మెట్టుకు మనం ఏం చేయాలా, అందరి క్షేమం రక్షణ కోసం ప్రార్థించాలి. 2వది సువార్త అందించాలి. 3వదిగా నీ పొరుగువాని అక్కరను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది అక్కర అంటే అవసరం. ఎలా నువ్వు గుర్తుపడతావు? సంఘానికి వస్తున్న వ్యక్తులను ఖచ్చితంగా అట్లా టచ్ చేయాలి, పలకరించాలి. టచ్ చేయాలంటే భుజం అర్థం కాదు, ఏంది పలకరించాలా. పాస్ గారు వేస్తున్నాంలో టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే నువ్వు కూడా అట్ట అంటాం కాదు. ఏంది వాళ్ళని ఏంది ఇంట్లో జరుగుతుందా, ఏమన్నా ఇబ్బంది ఉందా చెప్పు, నేనైతే ఖచ్చితంగా కదిలిస్తా, ఖచ్చితంగా అడుగుతా. 3 విషయాలు అడుగుతా. ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, అలాగనే ఏమన్నా ఉందా, ఇంట్లో ఏమన్నా అవసరం ఉందా లేదా చెప్పు. అంటే ఉందంటే ఉందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఈ మధ్య కాలంలో నేను ఎదుర్కొన్న అనుభవం చెబుతాను. గతంలో చెప్పినట్టున్నాను. ఒక అన్న 55 కిలోలో 45 కిలోలో మంచి రైస్ పొలంలో పడిని పట్టుకొచ్చండు ఊరు నుంచి. పాస్టర్ గారు నీకు ఇవ్వాలందని వస్తున్నా అని చెప్పి అంటే నాకు ఆ బచ్చ వచ్చంటే నా మనసు గడగడగా వణుకుతూ ఉంది. అయ్యా ఇది ఎవరికి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాను నేను. నాకు లేదు, వాస్తవానికి తినడానికి కష్టంగా ఉంది. 55 లేదా 50 కిలోల బస్తా వస్తుంది. ఇట్లాంటిదే యూరియా డిఏపి కట్టలు అట్లాంటి బస్తా. దాంట్లో గుట్టుకొని వస్తూ ఉండు. పాస్టర్ గారు ఇదిగోండి అని చెప్పని ఆడ పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. ఇది ఎవరికి ఇవ్వాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఒక వ్యక్తిని గుర్తు చేశాడు. ఫోన్ లేదు, ఎట్టా. ఒక రోజు దాటిన తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. ఏంది అబ్బాయి సంగతి అన్న. ఆ పిల్లలకి జ్వరము, అమ్మాయికి కూడా జ్వరం, డబ్బులేం లేవు, ఇటు సంగతి అయ్యగారు అన్న. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఒక టానిక్ తీసుకుపోదాని వచ్చాను. దేవుడు భలే పంపించిండు. ఆమేన్ హల్లెలూయా.
భలే పంపించిండు అని చెప్పని అనుకున్న మనసులో. ఆల్రెడీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ బియ్యం టిక్కి తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ పెట్టి వాళ్ళు మొత్తాన్ని ప్రార్థన చేసిరా. సరే ప్రభు అని. ఈ మనిషి ఏమంటాడు అని చెప్పని రాబా ఇంటికి పోదాను. ఇంటికి తీసుకొని వచ్చి బియ్యం టిక్కి సీల్ చేయాల, ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేయకుండా అంతే కుట్టు ఉందిగా తీసుకొస్తా ఉన్నా. పాష గారు వద్దు వద్దు మీకే లేదంటే నాకు దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బాగోలేదు, ముగ్గురికి బాగోలే, కొద్దిగా వైపుకి తిరుగుతుంది ఈ పెద్ద మనిషి. లేదు, ఎట్టన్నా కానీ సహాయపడాలి. పద నాకు ఇస్తాడులే పద అని చెప్పని ఆ టిక్కి తీసుకొని ఆడదించమన్నాం. పాష గారు ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయినాడు. సరేలే అన్న. ఆల్రెడీ ఆజ్ఞాపించింది ఎవరు? యేసయ్య ముందే చెప్పిండు. వెంటనే పోయాను, ప్రేయర్ చేశాను, అది అక్కడ పెట్టేశాను, వచ్చేసా. 10 కిలోమీటర్లు వాళ్ళ ఊళ్ళో కూడా కాదు. వెళ్ళి ప్రేయర్ చేసి, ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి చెప్పులు లేవు అయ్యగారు, 200 కానీ 200 కానీ ఉన్నాయా? అప్పటికే నాకు 300 జేబులో ఉన్నాయి. ఆ 200-300 ఇస్తే ఇక నా చేతులు ఏముండవు. సరే ప్రార్థన చేసుకొని వస్తాను, చూద్దాం ఉండు, నువ్వు ఆడికి పో మాకు ఉండాను. పోయాను, నా వంతు నేను ప్రార్థన చేసుకొని బయటకు వస్తా ఉంటే వేరే అన్న పిలిచి కొంత నా జేబులో పెట్టాడు. అన్న ఏందంటే లేదు పద. సరే అని చెప్పని రా అన్న. తీసుకుపోతే ఆ అబ్బాయి కాకుండా వాళ్ళ పిల్లగాడు అడ్డం తిరిగాడు. నాకు కొనిత్వాలేదని మొత్తం 650 బిల్ అయింది. దేవుడు ఇచ్చాడు కానీ నా అవసరం ఉంది, కానీ అవతల వ్యక్తి అక్కర ఉంది. నేను సహాయపడకపోతే లేదు. ప్రభు కొన్ని సందర్భాల్లో నీకు సమృద్ధినిచ్చి పరీక్షిస్తాడు. నీకు తినడానికి అక్కర ఉంది, కావాలా, నీకు ఖచ్చితంగా అది కావాలా, కానీ నిన్ను పరీక్షిస్తాడు. నా ప్రేమను క్రియలలో చూపిస్తుందా లేదా, ఏమే క్రియలలో చూపిస్తాడా లేదా ఇతను? ఓ దైవజనుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. బాగా కట్టలాడుతున్న పరిస్థితి. ఒక వ్యక్తి రైస్ బ్యాగ్ తీసుకొని వచ్చిందంట, 25 కిలోలు. అదే టైంకి సంఘంలో వ్యక్తి, అయ్యా ఇది సంగతి అనగానే భార్యతో అంటాడు, ఏందయ్యా మనకు ఉందా లేదు కదా, ఎట్ట సంగతి అంటే, దేవుడు ఇక్కడ మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఇక్కడ మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో మనం నెగ్గుతామా లేదని చూస్తున్నాడు ఆయన. ఆయన పెట్టిన పరీక్షకు తలొగ్గుదాం, ఇది కాస్త ఆ బిడ్డకి ఇచ్చి పంపిద్దాం, మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. 25 కిలోల బ్యాగ్ అట్టిస్తే ప్రభు నెక్స్ట్ డే 4 బ్యాగులు తెచ్చి ఇంట్లో పెట్టిండు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇచ్చింది పక్కన అవసరం ఉంటుంది ఎక్కడో, ఆ అవసరాన్ని గుర్తుపెడితే ఖచ్చితంగా అది రూపాయి రూపంగా కావచ్చు, తిండి గింజల రూపేణ కావచ్చు, మాట సహాయ రూపేణ కావచ్చు. ఎలా? మాట సహాయ రూపేణ కావచ్చు. ఆదిమ అపోస్తులు ఏం చేశారో తెలుసా? పరిశుద్ధులందరి అక్రత కోసం స్థిరాస్తులు అమ్మారంట. ఏం పాస్టర్ గారు మొత్తానికి ఇటే వచ్చారుగా అనుకున్నారు. నేను అమ్మమ్మని చెప్పను, కానీ నీ దగ్గర రూపాయి ఉందో అనుకో, పావలా పెట్టు అక్కడ. ఏంది పావలా? ఆ వ్యక్తికి 30 పావలా ఉంటుంది నీ దగ్గర. ₹10 ఖర్చు చేసుకున్న సపోర్ట్ పావలా ఉంటుంది నీ కాడ. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడికి ఒక ₹1000 అవసరమైంది. పరిశుద్ధులు ఉంటారుగా, వాళ్ళ 4 స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి, ఇతను అయ్యా నాకు ఒక ₹1000 అవసరం. ఎంత? ₹1000 అవసరం, నాకు సహాయం ఎట్లా, ఎవరన్నా చూస్తారు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, ఒక అతను అంటున్నాడు నా దగ్గర 300 ఉన్నాయి, ₹1000 లేవు. ఒక అతను అంటున్నాడు నా దగ్గర 400 ఉన్నాయి, అంత లేవు అని. ఒక అతను అంటున్నాడు నా దగ్గర 200 ఉన్నాయి, అంత లేవు నేను కాదు. ఒక అతను అంటున్నాడు 100 ఉన్నాయి, నా దగ్గర అంత లేవు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ప్రార్థనలోకి పురికొల్పాడు వాళ్ళని.
ఇట్లా కాదులే కానీ సమస్య ఉంది కాబట్టి నలుగురం కూర్చొని ప్రార్థన చేద్దారా అండి, నాతో పాటు ఏకీపించని ఈ 5వ వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకున్నారు. అక్కరతో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చాడు. అతనికి ఎంత కావాలా అంటే 1000 రూపాయలు. నీ దగ్గర ఎంత ఉంది అని. నా దగ్గర 400 ఉంది, అవి తీసి ఆడు పెట్టు అని. ఆ పక్క వ్యక్తితో మాట్లాడుతాడు. అతనికి ఎంత కావాలా అంటే 1000 రూపాయలు. నీ దగ్గర ఎంత ఉంది? 300, అవి తీసి అక్కడ పెట్టు. ఆ పక్కన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడు, నీ దగ్గర ఎంత ఉన్నాయి? అతనికి ఎంత అవసరం అంటే 1000, నా దగ్గర 200 ఉన్నాయి, ఆ 200 ఆడబెట్టు. ఆ 4వ వాడిని దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వ్యక్తితో మాట్లాడు, నీ దగ్గర ఎంత ఉన్నాయి? అతని అవసరం ఎంత అంటే 1000 అయ్యా, నా దగ్గర 100, అది అక్కడ పెట్టు. ఆ మాట్లాడిన తర్వాత అందరూ ప్రార్థన ముగించారు. అక్కడ పెట్టిన అమౌంట్ మొత్తం లెక్కేశారు. ఎంత అయినాయి? 1000 రూపాయలు అయినాయిగా. మనం అనుకుంటాము ఎవరికైనా సహాయపడాలన్నా, సంఘంలో ఏదన్నా అవసరం ఉందన్నా, అది మందిర నిర్మాణం కావచ్చు, స్థలం కొనే విషయం కావచ్చు, సౌండ్ సిస్టమ్ అయినా, లేదంటే నీ పక్కవాడి అవసరమే కావచ్చు, ఇంత అవుతుంది అనగానే అంతా నా దగ్గర ఆడే కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. అవకాశం అంటే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తాను. ప్రభు అంటాడు, ముందు నీ దగ్గర ఎంత ఉందో అక్కడ పెట్టు. దైవజనుడు మిఖాయేలన్నా మందిరం కట్టాలి, ఆ మందిర స్థలం కొనాలి, ఎవరైనా తోడ్పాటు అందించగలిగితే తీసుకొని రండి అని చెప్పంటే ప్రార్థనాపూర్వకంగా ఎవరో ఒకరు రండి అంటే ఒక చిన్న పిల్ల, 11 సంవత్సరాల చిన్న పిల్ల 63 రూపాయలు తీసుకొని వచ్చింది. వస్తుందా స్థలం? ఎంత కానుక? దేనికమ్మా అంటే స్థలానిక పాస్ గారు. ఆ రూపాయిని చూసి పాస్ గారు ముందు సిగ్గుపడి తృణీకరించుకున్నట్టుగా అనుకున్నాడంట మనసులో. ఈ 63 రూపాయలతో నేను మందిరం కడతాను, స్థలం ఏం కొంటాం, మందిరం కడతాను అని చెప్పి అనుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడంట. అది ఆ స్థలానికి మొట్టమొదటి పెట్టుబడి ఇదే ఇచ్చారని ప్రకటించు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. విచిత్రం ఏందో తెలుసా? ఇప్పుడు మళ్ళీ అప్పుడు కొన్న స్థలమే కాక పక్కన ఇంకో స్థలం కొని ఇప్పుడు మందిరం పెంచుతున్నారు. అదే పనులు ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ దగ్గర ఎంత ఉందో ముందు నీ వంతుగా 10 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, 5 రూపాయలు ఆడబెట్టు. మొత్తం తెచ్చి ఆడబెట్టమంటలో దేవుడు. ఆ అవసరానికి అయ్యా నా దగ్గర ఈ 5 రూపాయలు ఉన్నాయి. దైవజనులు ఆ పేరును మరుగుపరిచి ఒక వ్యక్తి ఎంత ఇచ్చారనగానే ఆ వ్యక్తి 5 రూపాయలు ఇచ్చి నేను ఎందుకు ఎవరికి ఉండాలో, నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పని అలా 4 చేతులు కలవగలిగితేనే ఒక వస్తువు సంఘంలోకి వస్తుంది. 4 చేతులు కలిస్తేనే ఆ ఇటుక బిళ్ళ ఇటుక మీద పెట్టబడగలుగుతుంది. 4 చేతులు కలిస్తేనే ఆ కప్పు పడుతుంది. మందిరం విషయంలో ఏ విషయమైనా సరే 4 చేతులు కలిస్తేనే. అమ్మ అంత మొత్తం నా దగ్గర ఆడుంది, అంత మొత్తం నా దగ్గర ఆడుందంటే ఆడ నుంచి వస్తుంది. ఇప్పుడు నిన్న దైవజనులతో పాటు మేము కలిసి వెళ్ళాం. తప్పట్లేదు, దేవుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదివారం మీ మధ్యలోనే ఉన్నా, దొండపాడు వెళ్ళాను. సోమవారం ఆల్రెడీ శుక్రవారమే కొంచెం తినడానికి లేదు ఇంట్లో, మౌనంగా చూస్తూ ఉన్నాను. దేవునికి వెళ్ళి సేవకులం గాడి చెప్పడానికి వీలు పడుతుంది. చూస్తూ ఉన్నాను. దైవజనుడు కూడా తెలియదు. ఆదివారం అటు పోయి వచ్చాము. సోమవారం సాయంత్రం కబురు పెట్టాడు, ఇలా వెళ్ళాలన్నా ఇది సంగతి. సరేనయ్యా అన్న. సోమవారం పగలు కానీ సాయంత్రం కానీ ఏమి లేదు. మంగళవారం మధ్యాహ్నం అంటే 1 గంట దాకా ఉపవాసం ఉండగా ఏం తినలా. మంగళవారం సాయంత్రం అడిగాడు, ఏందన్న పరిస్థితి అంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి తిన్నదేనయ్యా, ఇప్పుడు 2 రోజులు తినలా, కానీ దేవుని పని కోసం వెళ్ళాలి, దేవుని కోసం నిలబడాలి. ఈ కొంచెం ఏదో ఒక ముద్ద తగ్గిందని చెప్పని ఆడే కుదేలే కూర్చొని నాకు అన్నం కూడా పెడతలేదు, ఏంది ప్రభు నలిగి కూర్చుంటే జరుగుద్దా బండి? ఇప్పుడు నేను దేవుని ఆజ్ఞని ఎంతవరకు నెరవేర్చిన వాడిని అవుతాను? సేవకుడు కబురు పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళని ఆజ్ఞాపించాడు, నాకు ఆకలిగా ఉంది, అక్కరత తీర్చలేదు కాబట్టి నేను బాను అంటే ఆ పొరుగువాడు బాగుపడతాడా? ఆ సమాజానికి సువార్త అందించగలుగుతానా? కుదరదు.
అది జరిగే పనిగా జరగదు. నేను ఆగిపోతే ఏది ఏమైనా ప్రభువే చూసుకుంటాడని ఆడకు అడుగు వేస్తే, ఆడకు పోయిన తర్వాత జరిగిన వింత ఏంటంటే అందరూ సమకూడారు, ప్రభు కృపను బట్టి హెచ్చరికలు పొందారు, ప్రభు కృపను బట్టి వాక్యం కూడా అందుకున్నారు, ప్రభు కృపను బట్టి విడుదల కూడా పొందారు. ఏంది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వింత అక్కడ జరిగింది. ఆమెన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ రాత్రి ఉండు ఆడాడు. ఎందుకు ప్రభు అను ఉండు అండు. ఆ రాత్రి మేము ఉండకపోతే 3 ఏళ్లలో 2 నెలల మరణాలు, 3 మరణాలు మేము కబురు వినాల్సి వచ్చేది. ఆ రాత్రి ఉన్నాం, పొద్దున్నే పోయాం. ఆ దేవుడు చెప్పిన గృహాలకు వెళ్తే దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఇలా ఈ మరణాలు ఉన్నాయి, అందుకే నేను ఆగమన్నా. ఆగి ఆ వ్యక్తులు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేయర్ చేసి ప్రభు కృపను బట్టి వారిని విడిపించి, మమ్మల్ని ఎలా అయితే ప్రేమించుకున్నామో మా పొరుగు వారి క్షేమం కోరుకొని ప్రభు ఆజ్ఞకు లోబడి ఆయన చేతికి వారిని అప్పచెప్పి ప్రభు కృపను బట్టి క్షేమంగా ఇళ్ళకు వచ్చాం. ఈరోజు మీ మధ్యలో ఈ సమయం ముందు ఉన్నాం. ఆమేన్. మనము ఏదైనా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఈ మాదిరిగా ఆ ప్రేమ కలిగి ఉండాల. ఆ ప్రేమ కలిగి ఉండే దాంట్లో కూడా బాగుగా ఎరిగి, బాగుగా అంటే అక్కడ జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. దైవజనుడు షాలేం రాజు గారు సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ ఒక సలహా ఇచ్చాడు. సేవ కట్టబడాలన్నా విస్తరించాలన్నా ఏం కావాలి అన్నాడు. ఒకవేళ తెలిసిన ఆలోచనలు ఇస్తే ఏం కాదు అను. మరేంటిదయ్యా అంటే వివేకం, వివేచన, ఈ 2 ఉంటే నీ కాపురం ఎలా కట్టుకోవాలో నీకు తెలిసిపోద్ది, నీ భార్యతో పిల్లలతో ఎలా ఉండాలో నీకు తెలిసిపోద్ది, నీ కుటుంబాన్ని ఎలా అజమాయిషి చేసి లైన్లో పెట్టుకోవాలో తెలిసిపోద్ది నీకు. ఈ 2 ఉన్నాయనుకో నీ సంఘం పరిస్థితులు అన్నీ సెట్రాట్ అయిపోతాయి. వివేచన, వివేకం అంటే ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ ఈ మాట వాడితే, నేను ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే ఎంత నష్టం అవుతుంది, ఎంత లాభం అవుతుందని మెరుపు వేగంలో నీకు ఆలోచన వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మెరుపు వేగంలో ఎంత ఉంటుంది? మెరుపు వేగం సెకండ్ కూడా పట్టదు టైము. సెకండ్ అంటే 60 డెసిబిల్ సెకండ్లు కొట్టాలి, అది అప్పుడే ఒక సెకండ్ అవుతుంది. 60 డెసిబిల్ సెకండ్లు టైం కూడా ఉండదు. మెరుపు వేగం అంత చురుగ్గట్టు వచ్చి వెళ్ళిపోద్ది. అలాగా వివేకం, వివేచన నీకుంటే నేను ఇక్కడ మాట్లాడే ఈ మాటను బట్టి ఎంత నష్టం, ఎంత లాభం, అది సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తిగత జీవితానికైనా. నేను ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే నాకెంత లాభం, దేవునికి ఎంత లాభం, దేవునికి ఎంత అవమానం. మెరుపు వేగంలో నీకు ఆలోచన వస్తుంది. వెంటనే నువ్వు సెటరేట్ అయ్యి ఇక్కడ ఇలా ఉండకూడదు అనమాట, ఇంత నష్టం వస్తుంది కాబట్టి నేను కామ్గా ఉండాలి. ఇవన్నీ సెట్ అయిపోతాయి. దాన్ని చివరి మాటగా యాకోబు భక్తుడు అంటున్నాడు, బాగుగా దాన్ని నెరవేర్చిన వారై. మనం నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో, అలాగే నీ సేవ అనే కుటుంబాన్నైనా కట్టుకునే విషయంలో వివేచన, వివేకం కలిగి ఉంటే అన్నీ బాగుగా ఎరిగిన వారమే ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. లేదనుకో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి పోయి పౌలు అంటాడు, మీ మధ్యలో ఖర్చులు ఉన్నాయి, కార్పుణ్యాలు ఉన్నాయి, భోజనానికి వస్తున్నారు కానీ ఒక్కడన్నా సరిగా ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది ఆడమాట. మీ మధ్యలో కొట్లాటలు ఉన్నాయి, మళ్ళీ భోజనానికంటే ప్రభువాలు తీసుకోవడానికి వస్తున్నారు. అదే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనుకున్నప్పుడు మాన్యత ముందు వస్తుంది, సంపూర్ణ భక్తి దానికంటే ముందు ఉంటుంది. ఇక మిగతా వాటిలో మనం సెట్ అయిపోతాం. ఆ తర్వాత పక్కవాడి క్షేమం కోసం, రక్షణ కోసం, సువార్త ఇవ్వటం కోసం, అక్కరతుండి తీర్చడం కోసం, పరిచర్లో ఏదన్నా సహాయపడాలంటే ఉన్న దాంట్లోనే తలా చేసుకొని నీ దగ్గర ఎంత ఉందని
నలుగురిని నువ్వు కలగలుపుకొని కూర్చోబెట్టుకొని తలా ₹1 ₹2 వేసుకొని ఈ వస్తువు తెద్దామని చెప్పని కూర్చొని అట్లా ముందుకు వెళ్తారు. లేదా పలానా వ్యక్తికి సహాయపడతారు. నేను ఎలా అన్నా ఉండనే కానీ పలానా చోటకి వెళ్ళాలంటే పోదాం పోయి ఆ వ్యక్తుల క్షేమం కోసం పరిస్థితులన్నీ చక్కబడాలని ప్రార్థన చేద్దామని చెప్పని పరితపిస్తాం. ఇవన్నీ బాగుగా చేయటానికి వివేకము, వివేచన కావాలి. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు సంపూర్ణ భక్తి మాన్యతను నాకు ఇవ్వు ప్రభువా. మొట్టమొదటిగా అడుగుదాం. రండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. నేను గుర్తు చేస్తాను ఏ విషయాలు అడగాలో. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అండి. తదుపరి సమయం దైవజనులకు అప్పచెప్దాం. దేవుని కృపకు మనల్ని అప్పచెప్పుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సంపూర్ణమైన భక్తి కావాలయ్యా, అది నాకు నేర్పయ్యా. మాన్యత నా తలంపుల్లో, ఊహల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో మాన్యత కావాలి ప్రభువా. దేవా, ఆ మాన్యత లేకపోవటం వల్లనే, ఇదిగో సంపూర్ణ భక్తి లేకపోవటం వల్లనే నా బ్రతుకిలా ఉందయ్యా. ఇంకా ఇదిగో తండ్రి వేరు బంధాలుగా హృదయంలో గోళ్ళ కట్టుకున్నానయ్యా నేను. అయ్యా, ఆ గోళ్ళ కూల్చివేయబడాలి యేసునామములో. దేవా దేవా, ఇదిగో సంపూర్ణ భక్తియు మాన్యత నాకు దయచేయి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి ఈరోజు మొట్టమొదటి రోజు నిన్ను అడుగుతున్నాను, సంపూర్ణ భక్తియు మాన్యత నాకు దయచేయి ప్రభువా. అయ్యా 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 అయ్యా, నాలో నా దురాత్మలను, అంధకారము ఏదైతే నీకు అభ్యంతరంగా నా హృదయంలో ఉందో అవి తీసివే ప్రభు. ఈ ఉపవాస ప్రార్థనలో నేను సరిచేయబడాలి, నా అంతరంగం సరిచేయబడాలి ప్రభు, నాకు సహాయం చేయ అంటూ ఆయన పాదాలు పట్టుకున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి దైవజనుడు ఇస్తున్నాడు సాక్ష్యం. నాలో నుంచి చీమల లాంటి దెయ్యాలు పోయాను, ఒంటెల లాంటి దెయ్యాలు బయటికి పోయాను. షాలేం రాజు గారికి ఇదిగో వేల మంది సంఘం ఉన్నప్పుడే ఒక మనిషి ఆకారంలో చీకటి లేచిపోతే ఇవాళ ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడని నా వంతుగా నేను సాక్ష్యం ఇస్తా. ఇదిగో నేను పావురం అంటే ఆకారమైన దైవాన్ని నేను లోపల కలిగి ఉన్నాను ఇప్పటికీ, ఆయన కృపను బట్టి. అయ్యా 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 అయ్యా, నన్ను కూడా పవిత్రపరచు, నా అంతరంగాన్ని శుద్ధి చేయి ప్రభువా. అది చండాలంగా ఉందయ్యా, రకరకాల గోడలు కట్టుకొని ఉన్నాయా, ఆ గోడలన్నీ కుప్పగోలాలి ప్రభువా. అయ్యా, ఈరోజు ఆ గోడలన్నీ కుప్పగోలాలి ప్రభువా. అయ్యా అయ్యా, సంపూర్ణ భక్తి మాన్యత నాకు దయచే ప్రభువా, మాన్యత నాకు దయచే. అయ్యా అయ్యా, ఇదిగో తండ్రి నా పొరుగు వాని క్షేమం కోసం, వారి రక్షణ కోసం నేను ప్రార్థన చేయాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో ఉపవాసించైనా ప్రార్థన చేయాలి. దారి తప్పుతున్న వాడి కోసం ప్రార్థన చేయాలి. విమర్శించకూడదు. అరుగుల మీద కూర్చొని ముచ్చట వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఓ తిమోతి, దైవభక్తి సాధనలో నీకు నువ్వే సాధకం చేసుకోమన్నాడు ఆనాడు పౌలు తిమోతితో. ప్రభు అంటున్నాడు, వ్యర్థమైన వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు తేడా పడ్డారు, వీళ్ళకి బురదలో పడ్డారు, ఈ మాటలొద్దు. వాని కోసం పోషించి ప్రార్థించు. అది దైవ సంబంధమైన పొరుగు వాని క్షేమం కోసం పరితపించే మనసు యేసయ్య మనసు. అది ఆ మనసు నాకు కావాలయ్యా. అయ్యా, వారి క్షేమం కోసం, రక్షణ కోసం, దారి తప్పిన వారిని సరైన మార్గంలో ప్రభుని పోషించి ప్రార్థించే ఆ మనస్సు నాకివ్వు, ఆ మనస్సు నాకివ్వు ప్రభు. అది లేక ఇదిగో తన్ని క్షోభను అనుభవిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా, చీకట్లో ఉన్నానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఆ చెడు చీకటిని తీసివే ప్రభు నాలో నుంచి. అయ్యా, ఇదిగో నా పొరుగువాడు అక్కర్లో ఉంటే, నా పొరుగు ఇదిగో సహోదరుడు నా అక్కర్లో ఉంటే, అయ్యా ఇంట్లో ఉందా లేదని తెలుసుకోవాలి. నేను సంఘానికి వస్తున్న వ్యక్తి విషయం, ఒక విశ్వాసిగా, ఒక పరిచారిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకుడిగా తెలుసుకోవాలి ప్రభువా, సేవకురాలుగా తెలుసుకోవాలి ప్రభువా. వాళ్ళ అవసరాన్ని నేను తోడ్పడాలి. నాకున్న తినకపోయినా దైవజనులు అలాగనే మాకు మాదిరి చూపించారు ప్రభువా. అయ్యా, పొరుగువాడి అవసరం కోసం నిలబడాలి. అలాగే సంఘంలో అవసరం కోసం నలుగురు చేయి వేయాలి. సంఘంలో ఉన్న వ్యక్తుల ఆర్థిక అవసరం అంటే తలాకు రూపాయి చేయి వేసి ఆ వ్యక్తికి తోడ్పాటు అందించాలి. సంఘంలో ఉన్న ఏదైనా అవసరం అంటే స్థలం కొనాలన్నా, మందిర నిర్మాణం, మందిరంలో కావాల్సిన ఉపకరణాలైనా, సౌండ్ సిస్టమ్ అయినా తలా ₹1 వేసుకుంటేనే, అమ్మో 25,000 అంటే అవి అట్నే ఉంటుంది.
కానీ 25,000 నా దగ్గర ఇవి 2,000 ఉన్నాయి, నా దగ్గర ఈ 5,000 ఉన్నాయి, నా దగ్గర ఇదిగో 7,000 ఉన్నాయని చెప్పని ఎవరికి వారు గుప్పెళ్ళు విప్పగలిగితే ఒక వస్తువు ఖచ్చితంగా పరిచయలోకి వస్తుంది వేస్తున్నాము. ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనల అనంతరం యేసు నామములో ప్రతి ఒక్కరి అంతరంగంలో అద్భుతం జరుగునుగాక. ప్రతి ఒక్కరి అంతరంగంలో తలంపులు, ఊహల, ఆలోచనలో మాన్యత కలుగునుగాక. సంపూర్ణమైన భక్తిలోకి వచ్చుదురుగాక. పొరుగు వారి క్షేమం కోరి, రక్షణ కోరి పడిపోయిన వారిని తిరిగి పురికొల్పమని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుదురుగాక. అట్టి మనస్సును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పొరుగువాడు అక్కరతో ఆకలితో ఉన్నాడంటే సహాయపడే మనస్సు కూడా మీకు వచ్చునుగాక. సంఘంలో అవసరత అంటే, పొరుగువానికి ఆర్థిక అవసరత అంటే తలా ₹1 గుప్పెళ్ళు విప్పే మనస్సు మీలో కలుగునుగాక వేస్తున్నాము. అప్పుడు మాత్రమే 133వ కీర్తన మనందరి ఎడల నెరవేర్చబడుతుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, మనోహరం. అది అహరోను వస్త్రపు చెంగుల మీదగా అట్లా నెత్తి మీదగా పోయబడ్డ పరిమళ తైలం వలె ఉంటుందని. కాళ్ళ మట్టుకు దేవదారుడు అంటే నిలువెత్తు కొలత ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మంచు గురించి కూడా ప్రస్తావించబడుతుంది. అది మంచు అంటే పరిశుద్ధాత్మ కూడా వదిలిపెట్టకుండా నిన్ను కమ్మి ఉంటుంది. అలా యేసు నామములో ఓ చోట లేఖనంలో ఉంది, అతన్ని నేను మంచు చెట్టును కమ్మి ఉన్నట్టు నేను ఉంటానన్నాడు. ఆ మాట నీ ఎడల నెరవేర్చబడుతుంది యేసునామములో. నీ కుటుంబం పట్ల నెరవేర్చబడుతుంది యేసునామములో. నీ సంఘం పట్ల నెరవేర్చబడుతుంది యేసునామములో. నీ బిడ్డల పట్ల నెరవేర్చబడుతుంది యేసునామములో. కలిగిన సొత్తు యావత్తు పట్ల నెరవేర్చబడుతుంది యేసునామములో. ఐక్యతలోకి వద్దాం. అంతరంగంలో కట్టుకున్న గోడలు నీకు నువ్వే కోల్చాలవి ఈ రోజు నుంచి. ఈ 10 దినాల అనంతరం ఈ అద్భుతాలు నువ్వు చూడాల కళ్ళారేస్తున్నాములో. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో మేము బాగుగా ఆ ఆజ్ఞను గైకొని నెరవేర్చిన వారమైతే దేవా ఇదిగో తండ్రి ఇలాగుంటుందని సెలవిచ్చు. అది నెరవేర్చాలంటే మొదటిగా మాలో సంపూర్ణ భక్తి కావాలంటున్నాం, మాన్యత కావాలంటున్నాం. అయ్యా అప్పుడే మా పొరుగు వారి క్షేమం, రక్షణ, పడిపోయిన వారిని తిరిగి పురికొల్పోయా నీ పాదాలు పట్టుకుని ఉపసించగలుగుతాం. పొరుగువాడు ఆకలితో ఉంటే చూడలేం ప్రభు. మా వంతుగా మా ఆకలిని పక్కన పెట్టి అవతల వ్యక్తి ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఏదన్నా అవసరం అంటే గుప్పెళ్ళు విప్పగలుగుతాం ప్రభు. స్వార్థంతో వెనుకని చేయలేం ప్రభు. అయ్యో అంత మొత్తం నా దగ్గర లేదనుకోలేం ప్రభు. నలుగురిని కూడగలుపుకొని ఇదిగో ఇంత ఉంది అని చెప్పని ₹1000 అవసరం అంటే కనీసం 500 నువ్వు ఇవ్వగలుగుతావు. దేవా అట్టి మనసు నాకు ఇవ్వంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ మనసు వచ్చినప్పుడే 133వ కీర్తన మీ పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల నిత్యము యేసు నామములో నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా మీరు అందించిన ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెంబరవేటని కృపను దయచేయి. నీరుగట్టి ఫలింప చేసిన మాత్రం మహిమ పొందమని కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ కృప హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నిత్యముగా నీ కృపను బట్టి ఆశీర్వాదం మేము పొందుదుముగాక. యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ 2 తిమోతి 1:12 నీకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. ఎంతవరకు ఓపికతో ఉండి విన్నందుకు ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.